తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుతున్న బిడ్డను దేవుడు విశేషంగా దీవించి ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృపా కాపుదల మీతో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అట్టి దేవుని మీరు పొందుకుందరుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్నాం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుని కృప ఎంత అధికంగా ఉంటుంది అంటే మహాశ్చర్య కార్యములు చేసే దేవుడు కదా అని వ్రాయబడి ఉన్నాం కదా. 136 కీర్తన 4వ వచనంలో ఆయనే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరము ఉండునని వాక్యం తెలియజేయబడుతున్న విధముగా దేవుడు మనకి ఈ దినమందు ఈ వాక్యం తెలియజేస్తున్నాడు. ఏమని అంటే ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు. ఆయన భూమి మీద వర్షం కురిపిస్తేనే మనము పంటలు పండించుకుంటాము, మనం త్రాగడానికి అవసరాలకి తీర్చుకుంటాము. ఆయన పంటలు పండిస్తేనే మనము ఆరోగ్యంగా ఉండి ఆహారం తీసుకుంటూ సమృద్ధిగా ఉంటాము. అలాగే ఆయన ఎడారిలో నీళ్లు ప్రవహింపచేసి నదులను పుట్టించే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో తెలియజేయబడిన విధముగా దేవుడు అద్భుత రీతిగా వర్షాన్ని కురిపిస్తాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేస్తాడు. అలాగే ఇజ్రాయిలీలు కూడా అద్భుత కార్యాలు చేస్తున్నారు. దేవుని ముందు పెట్టుకొని ఎడారిలో నీళ్లు ప్రవహింప చేస్తున్నారు. విశేషమైన అద్భుతమైన చేపలను కూడా వారు పెంచుతున్నారని మనం చూస్తున్నాం. దేవుడు ఇంత అద్భుత కార్యాలు చేస్తాడు. ఎడారిలో పొలములలో నీళ్లు ప్రవహింపచేసి పంటలను మనకిస్తాడు. అదే విధముగా దీనులను ఉన్నత స్థలముల మీద నుంచును అంటున్నారు. ఆ అద్భుతాలు ఎలా చేస్తారో దేవుడు ఈ అద్భుతం కూడా అలాగే చేస్తారు. దీనులు అని ఎవరు భావిస్తున్నారో, అయ్యో నేను సహాయం లేకుండా ఉన్నానే, నేను దీనస్థితిలో ఉన్నానే అని ఎవరైతే నిస్సహాయ స్థితిని కలిగి ఉంటారో వారు ఈ వాక్యముల ద్వారా బలపరచబడాలి, ఈ వాక్యముల ద్వారా ఆశీర్వదింపబడాలి. వారు దేవుడు ఏదైనా చేయగలరు అని నమ్మాలి, మహాశ్చర్య కార్యాలు చేయగలడు అని నమ్మాలి. అప్పుడు వారు దేవుని చేత బహుగా ఆశీర్వదింపబడతారు. దీనులను ఆయన ఉన్నత స్థలములలో ఉంచుతాడు, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని కూడా తెలియజేస్తున్నారు. ఎవరైతే ఏదైనా అవసరత నిమిత్తమో దుఃఖపడుతున్నారో, ఎవరైనా ఏదైనా లేమి నిమిత్తము దుఃఖపడుతున్నారో, ఎవరైనా ఏదైనా ఇరుకు కలిగినప్పుడు దుఃఖపడుతున్నారో ఆయన లేవనెత్తును, ఆ స్థితి నుండి లేవనెత్తును అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. కనుక మనము ఏ స్థితి కలిగి ఉన్నప్పటికీ, మనము ఏ లేమి కలిగి ఉన్నప్పటికీ, ఏ ఇబ్బంది కలిగి ఉన్నప్పటికీ, ఏ మనశ్శాంతి లేని స్థితి కలిగి ఉండినప్పటికీ మన దేవుని మీద మనం ఆధారపడాలి. మన దేవుడు మహాశ్చర్య కార్యాలు చేస్తారని జ్ఞాపకం చేసుకోవాలి. ఎడారిలో నీళ్లు ప్రవహింప చేస్తారని జ్ఞాపకం చేసుకోవాలి. పొలాల మీద నీళ్లు ప్రవహింప చేసి సమృద్ధిని కలుగు చేస్తాడని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆధారం చేసుకుంటే మన దుఃఖమును నివారింప చేస్తారు. ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వారిని ఉన్నత స్థలంలోనికి నిలబెడతారు. ఆ విధముగా దేవుని మనం ప్రార్థన చేయాలి. దేవా, నీకు నాకు ఈ వాగ్దానం చేసావు కదా నాయన, నన్ను కూడా లేవనెత్తు, నన్ను కూడా ఈ దుఃఖ స్థితి నుండి లేపు, నన్ను కూడా ఈ దీనస్థితి నుండి పైకెత్తు, మీ మహిమ కొరకు నన్ను నిలబెట్టుకో అని ప్రార్థన చేసినప్పుడు మన దీనస్థితిని తప్పిస్తాడు. ఏ పరిస్థితిలో ఒకవేళ దుఃఖము కలిగించే పరిస్థితులు ఎదురైనా ఆ దుఃఖము కలిగించే పరిస్థితుల నుండి మనకి విడుదల కలుగు చేస్తాడు. మరి ఒక మాట తెలియజేస్తున్నాడు దేవుడు యోబు గ్రంథంలోనే, ఆయన నేల నుండి దీనులను దరిద్రులను లేవనెత్తువాడు అంటున్నారు, పెంటకుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు అని తెలియజేస్తున్నాడు. ఎంత అద్భుత కార్యము! ఎవరైనా ఇంత దీన స్థితి, ఇంత లో స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు అద్భుత రీతిగా పైకెత్తుతాడు, సమృద్ధిని కలుగు చేస్తాడు. దీనికి అంతటికీ కారణం లేవనెత్తును అంటే ఏంటంటే ఆ స్థితి నుండి, ఆ లేమి నుండి, ఆ ఇబ్బంది నుండి, ఆ ఇరుకు నుండి మనకి విడుదల కలుగు చేస్తాడు, మనకి ఉన్నత స్థితిని ఇస్తాడు. ఆయన మనల్ని కొండలపైకి ఎక్కిస్తాడు. కనుక దేవుని ఆధారం చేసుకుందాం, దేవుని మనము ఆశ్రయిద్దాము. మన కన్నీరు ఏదైనా ఉన్నదా, కన్నీరు కార్చే పరిస్థితులు ఏమైనా ఎదురవుతున్నాయా, దేవుని పాదాల యొద్ద కన్నీరు కార్చుద్దాం.
దేవుడు మన కన్నీటిని తుడుస్తాడు, మనల్ని హెచ్చింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనేసే స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. నాయన వినిచిన బిడ్డలందరినీ మీరు విశేషముగా దీవించండి. వారికి ఏమైనా లోట్లు ఉన్నట్లయితే, వారికి ఏమన్నా అక్కర్లు ఉన్నట్లయితే మీరు సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వారిని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములు ఎత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.